జపమాల ప్రేక్షకులకు నమస్కారం. ఓం వరవరదాయ విజయ గణపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈ భాగంలో మనం జనమేజయుడికి వ్యాస భగవానుడు దేవీ నవరాత్రులు ఎలా చేయాలి అని చెప్తున్నారు. జనమేజయ, ప్రజలకు వసంత ఋతువు, శరదృతువు చాలా గడ్డు కాలం. అవి రెండు యమదంశ్రుల వంటివి. రోగపీడలు వ్యాపించే ఋతువులు. జననాశనం అవుతుంది. అందుకని రెండు ఋతువులలోనూ దేవీ నవరాత్రులు జరిపితే క్షేమదాయకంగా ఉంటుంది. చైత్రమాసం ప్రారంభ దినాన కానీ, ఆశ్వయుజ మాస ప్రారంభ దినాన కానీ నవరాత్రోత్సవాలు ఆరంభించాలి. ముందటి నెల అమావాస్య నాటికి సంబారాలన్నీ సమకూర్చుకోవాలి. ఆ విషయమే ఆసనంగా, అంటే ప్రసాదం మాత్రమే స్వీకరిస్తూ ఏకభుక్త వ్రతం చేపట్టాలి. ఒంటిపూట భోజనం. ఎత్తు పల్లాలు లేని సమతలంలో మండపం ఏర్పరచాలి. 8 బారలు అంటే షోడశహస్త ప్రమాణం స్తంభధ్వజం స్థాపించాలి. మంటపం అంతా ఎర్రమట్టితో కలిపి పేడతో అలకాలి. దాని మధ్యలో సమకోణ భుజంగా నలుచదరపు వేదిక అమర్చాలి. పొడుగు వెడల్పు సమంగా బారడేసి కానీ చేతి పొడుగును ఉండాలి. ఎత్తు కూడా అంతే, చెయ్యెత్తు ఉండాలి. దాని మీద అలంకృత పీట స్థాపించాలి. పందిరి వెయ్యాలి. తోరణాలు కట్టాలి. మంత్రతంత్ర వేత్తలైన బ్రాహ్మణులను, వేద పండితులను ఆహ్వానించాలి. పాడ్యమి నాటికి తెల్లవారుజామున లేచి స్నాన సంధ్యాలు ముగించుకోవాలి. ఋత్విగ్వరణం చెయ్యాలి. అర్ఘ్యపాద్యాలు ఇవ్వాలి. నూతన వస్త్రాలు బహుకరించాలి. దేవి పూజలో పిస్నారితనం పనికిరాదు. ఉన్న సొత్తును దాచుకోకూడదు. అలా అని లేని బడాయికి పోకూడదు. యథాశక్తిగా విత్తం ఖర్చు పెట్టాలి. 9 మందితో కానీ, 5గురితో కానీ, లేదా ఒక్కరితో కానీ దేవీ జపం జరిపించాలి. ఒకరు దేవి మంత్రపారాయణం చేయాలి. శాంత స్వభావులు, వేదవేత్తలు అయిన పండితులను ఈ పూజలకు వినియోగించాలి. వేద మంత్రాలతో, స్వస్తి వచనాలతో సింహాసనం వేదిక మీద పెట్టి తెల్లని నూతన వస్త్రం ఆస్తరణ చేయాలి. అందులో అమ్మవారిని కూర్చోబెట్టాలి. చతుర్భుజ ముక్తాహార శోభిత దివ్యాంబరధారిణి శంఖచక్ర గద ఆయుధ సమేత సింహవాహనాధిష్ఠిత అయిన దేవీ ప్రతిమను ఆ సింహాసనంలో ఉంచాలి. కొందరు అష్టాదశ భుజాలతో ఒప్పారే మూర్తిని ప్రతిష్ఠిస్తారు. నవాక్షర మంత్రాన్ని జపించాలి. కలశ స్థాపన చేయాలి. అందులో పంచపల్లవాలను అంటే మామిడి, నేరేడు, వెలగ, మాదిఫలం, బిల్వ, పంచపల్లవాలు ఉంచాలి. మంత్రపరిపూరితమైన శుభ్రజలాన్ని నింపాలి. బంగారు మణులు, రత్నాలు అందులో వెయ్యాలి. మిగతా పూజా ద్రవ్యాలను వేదికపై కలశానికి దగ్గరగా ఉంచి అందులో ఉంచుకోవాలి. బాజా భజంత్రీలు ఉంచుకోవాలి. బాజా భజంత్రీలు ఉండాలి. ఇలా ప్రారంభించి 9 రోజుల పాటు ఉపవాస దీక్షతో కానీ, నక్తాలతో కానీ, అంటే రాత్రి మాత్రమే భుజించడం, ఏకభుక్తతో కానీ ఏదో ఒక పూట పగలు భోజనం చేయడం, నిత్యార్చన జరపాలి. ఇలా భక్తి శ్రద్ధలతో నవరాత్రోత్సవాలు జరిపితే ఆ దేవి అనుగ్రహించి విశేషంగా వాంఛితార్థాలను ప్రసాదిస్తుంది. రోజు వివిధ పుష్పాలతో అలంకరించాలి. పరిమళ ద్రవ్యాలను ఉపయోగించాలి. నారికేళ, కదలి, నారంగాది ఫలాలను నివేదించాలి. ముగింపు నాడు షట్రసోపేతంగా సకల ప్రజానీకాన్ని అన్న సంతర్పణ జరపాలి. జనమేజయ, ఇందులో మరొక రహస్యం ఉంది. మాంస భోజనాలు కనుక ఈ ఉత్సవాలకు కంకణం కట్టుకుంటే అమ్మవారికి మాంసాలను నైవేద్యం పెట్టవచ్చు. ఇందుకోసం జరిగే మహిష, అజ, వరాహాల హింసను ధర్మశాస్త్రాలు హింసగా పరిగణించవు. జంతుబలి అంటారు. అజము అంటే గొర్రె. దేవతల కోసం జంతువులను బలిస్తే అది వాటి
స్వర్గప్రదము అవుతుంది. త్రికోణ కుండాల్ని, త్రికోణ స్థండిలాన్ని ఏర్పాటు చేసుకొని నిత్యము మంత్రపూర్వకంగా హోమాలు చేయాలి. త్రికాల పూజలు జరుపుతూ పరిమళ ద్రవ్యాలతో, సుగంధ బందర పుష్ప సమూహాలతో అమ్మవారిని ముంచెత్తాలి. సంగీత, సాహిత్య, నృత్యాది కళలను అమ్మవారి కైంకర్యానికి వినోదంగా వినియోగించాలి. అలా తమ కళలను సార్థకం చేసుకున్న వారిని జన్మలు ధన్యమవుతాయి, తరిస్తారు. దేవి అనుగ్రహానికి విశేషంగా పాత్రులవుతారు. యజమానుడు ఈ 9 రోజుల పాటు కఠోర బ్రహ్మచర్యం పాటించాలి. కటిక నేల మీద మాత్రమే పడుకోవాలి. అనారోగ్యాది కారణాల వల్ల అయితే గనక తప్పక, లేకపోతే చన్నీటి స్నానం చేయాలి. కుమారి పూజ. ఇవి కాక నిత్యము కన్యా పూజ చేయాలి. శక్తిని బట్టి 1 నుంచి 9 మంది వరకు కన్యలను ఆహ్వానించి వస్త్రాలంకారాలను చేసి విధి విధానంగా మంత్రాలతో పూజించాలి. దీనినే కుమారి పూజ అంటారు. 2 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు వయసున్న వారే దీనికి కన్యలుగా అర్హులు. ఏడాది పిల్లలు పనికిరారు. 2 ఏళ్ల పిల్లలను కుమారి అంటారు. 3 ఏళ్ల అమ్మాయిని త్రిమూర్తి అంటారు. 4 ఏళ్ల పిల్లలను కన్యాణి అని, 5 ఏళ్ల కన్యను రోహిణి అని, 6 ఏళ్ల పిల్లను కాళిక అని, 7 ఏళ్ల అమ్మాయిని చండిక అని, 8 ఏళ్ల అమ్మాయిని శాంభవి అని, 9 ఏళ్ల కన్యను దుర్గా అని, 10 ఏళ్ల కన్యను సుభద్ర అని ఈ కుమారి పూజలో వ్యవహరిస్తారు. 10 సంవత్సరాలు దాటిన అమ్మాయి ఈ పూజకు అర్హురాలు కాదు. వీలైతే 9 మందిని ఒకే వయసు వారిని ఏర్పాటు చేసుకోవచ్చు. వీటికి విశేష ఫలాలు ఉన్నాయి. కుమారి పూజ వల్ల దారిద్ర్య దుఃఖాలు నశిస్తాయి. దీర్ఘాయువు సిద్ధిస్తుంది. శత్రువులను జయిస్తారు. త్రిమూర్తి పూజ త్రివర్గ ఫలాలను ఇస్తుంది. ధనధాన్య పుత్ర పౌత్రాభివృద్ధిని కలిగిస్తుంది. కళ్యాణి పూజ విద్యాభివృద్ధిని కలిగిస్తుంది. రాజ్యలాభం చేకూరుస్తుంది. కాళికా పూజ శత్రునాశనం. చండికా పూజ ఐశ్వర్యప్రదం. శాంభవి పూజ నృప సమ్మోహకం. అధికారులను వశపరచుకోవడానికి ఇది దివ్య ఔషధం. దుర్గా పూజ ఉగ్ర పద్ధతిలో అయితే సకల శత్రు వినాశనం. సౌమ్య పద్ధతిలో అయితే స్వర్గ సుఖప్రదం. రోహిణి పూజ సకల రోగాల నివారణం. దీర్ఘ రోగాలు కూడా ఉపశమనం జరుగుతుంది. పరిపూర్ణంగా ఆరోగ్యం చేకూరుతుంది. సుభద్రా పూజ వల్ల వాంఛితార్థాలు సిద్ధిస్తాయి. వీరిని అమ్మవారికి ప్రతిరూపంగా భావించాలి. ఈ యుక్తనామ మంత్రాలతో కానీ, బీజాక్షర సహితమైన నామ మంత్రాలతో కానీ నామజపం, భక్తి శ్రద్ధలతో ఈ కుమారి పూజ జరపాలి. ఈ 9లో 9 ప్రత్యేక శ్లోకాలు ఉన్నాయి. కన్యలను నూతన వస్త్రాలతో, పుష్పమాలికలతో, పరిమళ ద్రవ్యాలతో, సువర్ణాభరణాలతో అలంకరించి ఈ మంత్ర శ్లోకాలతో అర్చించాలి. కురూపిణులు, కులహీనులు, గాయాలతో కురుపులతో ఉన్నవాళ్ళు, రోగవ్యాధి పీడితులు, వికలాంగులు, అక్రమ సంజాతులు ఈ పూజకు కన్యలుగా పనికిరారు. రూపవతి, ఆరోగ్యవతి, ఏకవంశ సంజాత, ప్రణవర్జిత మాత్రమే అర్హులు. బ్రాహ్మణ కన్యలను పూజిస్తే సర్వకార్యార్థ సిద్ధి కలుగుతుంది. జయార్థులు క్షత్రియ కన్యలను పూజించాలి. లాభార్థులు వైశ్య కన్యలను, శూద్ర కన్యలను పూజించాలి. బ్రాహ్మణ క్షత్రియులు బ్రాహ్మణ కన్యలను, వైశ్యులు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య కన్యలను, శూద్రులు 4 వర్ణాల కన్యలను అర్చించవచ్చు. 9 రోజుల పాటు దేవి పూజలు చేయాలి. ఆసక్తులు ఎవరైనా ఉంటే వారు అష్టమి రోజున విశేషార్చనలు చేస్తే సరిపోతుంది. అది భద్రకాళిక జగన్మాత జన్మించిన రోజు. కోటాను కోట్ల యోగినులతో కలిసి జన్మించి దక్షధర ధ్వంసం చేసింది భద్రకాళి. అందుకని అష్టమి పూజ విశేషం. గంధమాల్యాను లేపనాలతో, ఫల పుష్పోపహారాలతో,
హోమాలతో, బ్రాహ్మణ పూజలతో పాయసామిషాది నైవేద్యాలను, ఆమిషం అంటే మాంసం, జగదంబకును సంతోషపరచాలి. 9 రోజుల పాటు ఉపవాసాలు ఉండలేని వాళ్ళు 3 రోజులు ఉపవాసం ఉన్నా సరిపోతుంది. అంటే అన్ని రోజులు కూడా చేయలేని వాళ్ళు కనీసం 3 రోజులైనా, 9 రోజులు చేయలేని వాళ్ళు 3 రోజులైనా చెయ్యొచ్చు. అంతే ఫలితం లభిస్తుంది అని అమ్మవారికి పూజ చేయడం వల్ల ముఖ్యంగా పూజ చెయ్యాలి, అది ముఖ్యమైనది. అందుకని సప్తమి రోజు, అష్టమి రోజు, నవమి రోజు, ఈ 3 రోజులు అతి ముఖ్యం, అతి పవిత్రాలు. నిత్య పూజలు, హోమాలు, కుమారీ పూజలు, బ్రాహ్మణ భోజనాలు, వీటితో ఈ వ్రతం సంపూర్ణం అవుతుంది. అతి ముఖ్యమైన ఈ 3 రోజుల్లోని చేయడం వల్ల మంచి ఫలితం కలుగుతుంది. మిగతా వ్రతాలు, దాన ధర్మాలు అవి ఏవి దేవీ నవరాత్రుల వ్రతంలో సరిసాటి రావు. ధనధాన్య సంతోషాలతో ఆయుర ఆరోగ్యప్రదమైన వ్రతం ఇదొక్కటే స్వర్గదాయకం, మోక్షదాయకం. విద్యార్థులు, ధనార్థులు, పుత్రార్థులు ఈ వ్రతాన్ని చేస్తే నిస్సందేహంగా గొప్ప ఫలితాలు పొందుతారు. విద్యార్థికి సర్వ విద్యలు కరతలా మలకాలవుతాయి. రాజభ్రష్టుడికి అనాయాసంగా సింహాసనం లభిస్తుంది. పూర్వజన్మల్లో ఈ వ్రతం చెయ్యని వాళ్ళు ఈ జన్మలో వ్యాధి పీడితులుగా, దరిద్రులుగా, పుత్రహీనులుగా బాధపడుతూ ఉంటారు. గొడ్రాలు కనిపించినా, వితంతువు కనిపించినా గత జన్మలో దేవీ పూజ చెయ్యని మనిషి అని గ్రహించు. ఇహంలో పరంలోనూ దివ్య భోగాలు కావాలి అని కోరుకునేవారందరూ నవరాత్రి దీక్ష, దేవీ వ్రతం చెయ్యాలి. చెయ్యకపోతే ఇహపరాలు రెండింటా కష్టాలు తప్పవని వ్యాస భగవానుడు చెప్తున్నాడు. అంటే తప్పుగా అనుకోకండి. ఈ వ్రతం చేయడం వల్ల వారి అనుగ్రహం కలుగుతుంది. అలాగే తరువాతి జన్మలో కష్టాలు, బాధలు లేకుండా సుఖంగా, సంతోషంగా జీవితం కలుగుద్ది అని అర్థం. త్రిమూర్తులు, అష్టదిక్పాలకులు, సూర్యచంద్రులు, సకల దేవతలు భక్తి శ్రద్ధలతో చండికాదేవిని అర్చిస్తున్నారు అంటే మానవ మాత్రుడు అర్చించకపోతే ఎలాగా? స్వాహా స్వధ అనే దేవీ నామాలతో యజ్ఞయాగాలలో హోమాలు చేస్తుంటే దేవతలు, పితృదేవతలు ఎంతగానో సంతోషిస్తారు. చాలామంది ఎన్నో కష్టాలు, బాధలు పడుతూ ఇంకా ఆత్మహత్య చేసుకుందాము అన్నంత వరకు రావడం జరుగుతుంది. అంటే గత జన్మలో తెలుసో తెలియకో, తప్పులో పాపము, ఏ శిక్ష అనుభవించకుండా తప్పించుకోవడం జరిగిన ఇలాంటివన్నీ జరుగుతాయి. అందుకని కనీసం 3 రోజులైనా, సప్తమి, అష్టమి, నవమి, ఈ 3 రోజులైనా అమ్మవారి పూజలు చేస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది అని వ్యాస భగవానుడు చెప్తున్నారు. ప్రతి మాసంలోనూ కూడా సప్తమి, అష్టమి, నవమి, చతుర్దశి రోజులలో అమ్మవారిని పూజించడం వల్ల విశేషంగా అనుగ్రహం లభిస్తుంది. ఈ దేవి భాగవతం అమ్మవారు మనల్ని అనుగ్రహించడం కోసమే వ్యాస భగవానుడు మనకి జనమేజయుడు పేరుతో మనకి చెప్పారు. ఆయన తండ్రి మరణించడం వల్ల ఈ దేవీ భాగవతం 9 రోజులు అంటే నవావరణగా విని చేసి తండ్రికి సద్గతిని ఇచ్చాడు. అలాగే ప్రజలందరికీ కూడా మనకి ఈ అదృష్టాన్ని వ్యాస భగవానుడు జనమేజయుడు ద్వారా అనుగ్రహించాడు. కాబట్టి మనం ఈ మంచి ఉపాయాన్ని మనం చేజేతులా వదులుకోకుండా మనం ఉపయోగించుకుంటే శరన్నవరాత్రుల్లోని, అలాగే మాఘమాసంలోని
చైత్రమాసంలోని అలాగ నవరాత్రులు, గుప్త నవరాత్రులు సందర్భాల్లోని సమయాల్లోని ఆ 9 రోజులు అమ్మవారిని పూజించడం వల్ల విశేషమైన ఫలితాన్ని, గత జన్మలోని చేసిన పాపాలు తొలగిపోయి ఈ జన్మలో అంతా మంచి జరుగుతుంది అని వ్యాస భగవానుడు మనకి తెలియచేశారు. ఇది మనం ఉపయోగించుకోవాలి. బ్రహ్మదేవుడు లోకాల్ని సృష్టించుతున్నాడన్నా, విష్ణుమూర్తి రక్షిస్తున్నాడన్నా, శివుడు కల్పాంతంలో హరిస్తున్నాడన్నా అంతా శాంభవి మహిమ. ఈ సృష్టిలో దేవి అంశ లేని పదార్థం లేదు, ప్రాణి లేదు. అటువంటి చండికను నవరాత్ర దీక్షలో అర్చిస్తే మహాపాతకాల నుంచి కూడా విముక్తి లభిస్తుంది. సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు. ఇసుమంతైన సందేహం లేదు. సుశీలుడు కథ. పూర్వకాలంలో ఒకప్పుడు కోసల దేశంలో ఒక వయసుడు ఉండేవాడు. సత్యసంధుడు, శాంత స్వభావి, దగాలు మోసాలు తెలియనివాడు, దాన ధర్మశీలుడు, అసూయ లేనివాడు. అందరూ ఇతడి గుణగణాలకు మెచ్చుకొని సుశీలుడని పిలిచేవారు. గుణాలలో సంపన్నుడే కానీ ధనాలలో నిరుపేద. దానికి తోడు అధిక సంతానం. అడవికి వెళ్ళి కాయలు పళ్ళు ఏరి సాయంత్రానికి ఇంటికి తెచ్చేవాడు. అందరూ తలా ఒకటి తిని ఇన్ని మంచినీళ్ళు తాగి పడుకునేవారు. పెద్దమ్మాయికి ఎలాగో కష్టపడి పెళ్లి చేశాడే కానీ అల్లుడు కూతురు తన ఇంట్లోనే ఉంటున్నారు. వీరికి తోడు మనవడు ఒకడు. ఎప్పుడూ ఇల్లంతా గొల్లుమంటూ ఉండేది. మనవడు ఆకలి వేస్తే ఏడిస్తే కోరింది తెచ్చి ఇవ్వలేక ఊరుకోపెట్టలేక సతమతం అయ్యేవాడు. ఒకరోజు ఉక్రోషం పట్టలేక పసిబిడ్డని కొట్టి ఏకాంతంలో ఎంతగానో దుఃఖించాడు. ఆ బాలుడు ఎటు వెళ్ళిపోయాడో ఆచూకీ తెలీదు. ఇది ఇలా ఉండగా రెండో ఆడపిల్ల పెళ్ళికి ఎదిగింది. 11 ఏడు వచ్చేసింది. అది దాటేలోగా పెళ్లి చేయకపోతే కన్యాదాన ఫలం దక్కదని మరొక కొత్త దిగులు పట్టుకుంది వయస్సుడికి. అతి కష్టంగా ఈ ఇస్రోమంటూ కాలం గడుస్తోంది. ఒక రోజున వీధి వెంట వెడుతూ ఒక బ్రాహ్మణుడు కనిపించాడు. అతన్ని చూడగానే ఎందుకో మరి సుశీలుడికి తన గోడు వెళ్ళబోసుకోవాలని అనిపించింది. వెళ్ళి నమస్కరించి అంతా వివరంగా చెప్పుకున్నాడు. మహానుభావ, నాకేమీ అత్యాశలు లేవు. కోటాను కోట్ల రూపాయలు నా వద్ద లేవు. రత్నరాసులు బంగారు కాసులు కోరను. నాకు నా వాళ్లకు ఆకలి బాధ తీరితే చాలు. కనీసం రోజుకి ఒక పూటైనా 5 ఏళ్ళు నోట్లోకి వెడితే చాలు. ఇంతకన్నా నేను కోరేదేమీ లేదు. ఈ దారిద్ర్యం తీరే ఉపాయం ఏదైనా చెప్పు. మంత్రమో తంత్రమో జపమో తపమో నోమో వ్రతమో ఏదో ఒకటి ఉపదేశించు. శక్తి మేరకు భక్తి శ్రద్ధలతో చేస్తాను. తమరు వేదాంతవేత్తలు, మహాతపస్సులు, మీకు చాలా విద్యలు తెలుసు. దయచేసి ఏదైనా ఒక దానిని చూపించండి. ఇదిగో సాష్టాంగ పడుతున్నాను అన్నాడు. సుశీలుడు ఇలా ప్రార్థించేసరికి ఆ బ్రాహ్మణుడికి దయ కలిగింది. దేవి నవరాత్రి వ్రతం చేయమని ఉపదేశించాడు. పూజన భోజన హవన పారాయణలతో శ్రద్ధగా చేయమన్నాడు. వేద పండితులను పిలవమన్నాడు. ఇంతకు మించి వ్రతం భూగోళంలో లేదు. నీ దారిద్ర్యం తీరుతుంది. ఇది జ్ఞాన సుఖ మోక్షప్రదమైన ఉత్తమ వ్రతం. తేలికగా చేయవచ్చు. శత్రునాశకము, మిత్రవర్ధకము. రాజ్యభ్రష్టుడైన అడవులకు వచ్చిన రాముడు సీతను రావణాసురుడు అపహరించుకుపోగా విరహాదేయి కాలం గడిపి శరదృతువు రాగానే ఈ నవరాత్రి వ్రతం శ్రద్ధగా చేశాడు. దాని ఫలితంగా సీతమ్మ జాడ తెలిసింది. సేతు నిర్మించాడు. రావణ కుంభకర్ణులను సంహరించి మళ్ళీ సీతాదేవిని అయోధ్య సామ్రాజ్యాన్ని పొందగలిగాడు. ఇంత దివ్యశక్తి కలిగిన ఈ వ్రతం కాబట్టి నువ్వు ఈ వ్రతాన్ని చెయ్యి. నువ్వు నీ కుటుంబం సుఖ సంతోషాలు పొందుతారు అని వ్రతమహత్యం. అయితే మహానుభావ,
మీరే నా గురువులు. అంబికా దివ్య మంత్రం ఉపదేశించండి. నా శక్తి మేరకు నవరాత్రోత్సవాలు చేస్తాను అని సుశీలుడు ప్రాధేయపడ్డాడు. బ్రాహ్మణుడు ఉపదేశించిన మాయా బీజాఖ్యమైన దివ్యమంత్రాన్ని స్వీకరించి తదేక దీక్షతో జపిస్తూ శక్తివంచన లేకుండా యథావిధిగా నవరాత్రి వ్రతం చేశాడు సుశీలుడు. క్రమం తప్పకుండా ఏటేటా చేస్తున్నాడు. 9వ సంవత్సరం నవరాత్రులు జరుపుతుండగా మహాష్టమి నాడు అర్ధరాత్రి జగదీశ్వరి ఆ సుశీలుడికి స్వప్నంలో సాక్షాత్కరించింది. అనేక వరాలు ప్రసాదించింది. కృతకృత్యుణ్ణి చేసింది. వ్యాస మహర్షి ఈ వ్రతాన్ని శ్రీరాముడు చేశాడని ఆ విప్రుడు చెప్పాడు కదా, ఏ విధంగా చేశాడు, ఎందుకు చేశాడు? రాజభ్రష్టుడయ్యాడని, సీతను ఎవరో అపహరించారని అతడు అన్నాడు. ఆ విశేషాలన్నీ వినాలని ఉంది. శ్రమ అనుకోక క్లుప్తంగానైనా చెప్పి పుణ్యం కట్టుకోవా అన్నాడు. జనమేజయ ఇలా ప్రశ్నిస్తావని వ్యాసుడు ఊహించినట్టున్నాడు. ఒక చిరునవ్వు విసిరి రామకథను అందుకున్నాడు. సౌనికాది మహాముల్లారా, వ్యాసుడు చెప్పిన రామకథ ఇది. శ్రద్ధగా ఆలకించండి. రామకథ. దశరథుడనే మహారాజు అయోధ్య పట్టణం రాజధానిగా ప్రజా పరిపాలన సాగిస్తున్నాడు. అతడు సూర్యవంశపు రాజు. యజ్ఞయాగాలు చేస్తూ ధర్మబద్ధంగా రాజమేలుచున్నాడు. ఆయనకి రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులు 4 కుమారులు. కౌసల్యాసుతుడు రాముడు, కైకేయి కొడుకు భరతుడు, సుమిత్ర కవలలు కన్నది, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. ధనుర్విద్యతో సహా అన్ని విద్యలు వీళ్ళు నేర్చుకున్నారు. ఒకరోజు విశ్వామిత్రుడు వచ్చి యాగ సంరక్షణ కోసం 16 ఏళ్ల పసిబాలుడు రాముణ్ణి పంపించమని దశరథుడిని కోరాడు. దశరథుడు ముందు కాస్త బెట్టు చేసినా ఆయన భయపడ్డాడు. పసిబిడ్డలు వీరు ఎలాగ చేయగలరు యుద్ధం? నేను చేస్తాను, నన్ను తీసుకొని వెళ్ళండి, మీరు ఏం చెప్పినా చేస్తానని అన్న విశ్వామిత్రుడు రామలక్ష్మణుని పంపించమని అడిగారు. సరే అని ఒప్పుకున్నారు. దారిలో రాముడు ఒకే ఒక్క బాణంతో తాటకను సంహరించాడు. సుబాహుణ్ణి సంహరించాడు. మారీచుని ఎగరగొట్టాడు. యాగ సంరక్షణ చేశాడు. అటు నుంచి కౌశికుడితో కలిసి మిథిలా నగరానికి వెళ్ళాడు. దారిలో అహల్యకు శాప విమోచన కలిగించాడు. శివధనుర్భంగం చేసి రాముడు సీతను వివాహం చేసుకున్నాడు. లక్ష్మణుడు ఊర్మిళను పరిణయమాడాడు. జనకుడి సోదరుడు కుశధ్వజుడు, ఆయన కూతుళ్ళు మాండవి, శృతకీర్తులను భరత శత్రుఘ్నులు చేపట్టారు. విశ్వామిత్రుడు రాముడికి కళ్యాణం కోసమే, ఇవి లోక కళ్యాణం చేయడం కోసమే తీసుకెళ్లారు. అలాగే దశరథుడు శ్రీరాముడికి పట్టాభిషేకం చేయాలనుకున్నాడు. ఏర్పాట్లన్నీ జరిగాయి. కానీ కైకేయి పాత వరాలను రెండింటిని అప్పుడు అడిగింది. భరతుడికి పట్టాభిషేకం జరగాలి, రాముడు 14 ఏళ్ళు వనవాసం చేయాలి. సీత లక్ష్మణులతో కలిసి దండకారణ్యాలకు వెళ్ళాడు రాముడు. పుత్ర వియోగం తాళలేక దశరథుడు అసూలు బాశాడు. భరతుడు పట్టాభిషేకం తిరస్కరించాడు. పంచవటిలో రామలక్ష్మణులు శూర్పణఖకు ముక్కు చెవులు కోసేశారు. కరాది రాక్షసులు 14,000 మందిని దండెత్తి వస్తే రాముడు ఒక్కడే అనాయాసంగా సంహరించి జయలక్ష్మిని వరించాడు. రాక్షస సంహారానికి సంతోషించిన మునులంతా వీరిని దీవించారు. శూర్పణఖ లంకకు వెళ్ళి తన సోదరుడు రావణుడికి విషయమంతా విన్నవించింది. సీతాపహరణకి ప్రోత్సహించింది. దశకంఠుడు మారీచుని సహకారంతో అతన్ని బంగారు లేడిగా అవ్వమని చెప్పి సీతని అపహరించడానికి సిద్ధం చేసుకున్నాడు. రాముణ్ణి అడవిలోకి దూరంగా తీసుకుపోయేట్టుగా పథకం వేసి
బంగారు లేడిని చూసి సీతాదేవి ముచ్చటపడ్డం, అది తెమ్మంటూ రాముడిని కోరడం, రాముడు ఏమీ ఆలోచించకుండా దాని వెంటపడడం, అది మాయలేడి చిక్కలేదు. చివరికి రాముడు బాణం వేశాడు. ఆ మాయలేడి ప్రాణాలు వదులుతూ హా లక్ష్మణ అని బిగ్గరగా రామకంఠంతో అరిచింది. అది రాక్షస మాయ. అది విన్న జానకి సౌమిత్రిని సహాయంగా వెళ్ళమంది. నిన్ను ఒంటరిగా విడిచి వెళ్ళనన్న రాముడికి ఏమీ ప్రమాదం జరగదని సౌమిత్రి చెప్పినా సీత వినిపించుకోలేదు. పైగా శంకించి తోలనాడింది. ఇది లేక లక్ష్మణుడు సీతను ఒంటరిగా వదిలి వెళ్ళాడు. రావణుడు భిక్షుకుడు రూపంలో వచ్చి సీతాదేవిని సమీపించాడు. ఆమె కథ అంతా అడిగి తెలుసుకున్నాడు. నిజ రూపం చూపించాడు. నీ స్వయంవరానికి మీ తండ్రి నన్ను కూడా పిలిచాడు. అయితే రుద్రచాపానికి భయపడి నేను రాలేదు. అప్పటి నుంచి నీ మీద నాకు మనసుంది. నన్ను చేపట్టు, ఈ కష్టాలు ఏం పడతావు, నాతో వచ్చి దివ్యభోగాలు అనుభవించు. నీకు తగినవి అవే కానీ ఈ కష్టాలు కడగండ్లు కాదు. నువ్వు ఇలా వనవాసం